వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2A 6th చాప్టర్ బైనామియల్ థియరంలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నాము. టాపిక్ ఈజ్ ఆన్ టు ఫైండ్ ఫస్ట్ 3 terms in the given expansion. Write the first 3 terms in the expansion of 1 plus x by 2 whole power minus 5, 3 plus 4x whole power minus 2 by 3, 4 minus 5x whole power minus 1 by 2. Solution. To find the terms in the given expansions with negative integers as powers and powers are in the form of p by q rational numbers with plus or minus. We have to recollect once the formula 1 plus x whole power minus n equal to 1 minus n by 1 factorial into x plus n into n plus 1 by 2 factorial into x square మైనస్. సో ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్తో మనకి ఉంటే సిరీస్ ప్లస్ ఆర్ మైనస్ నోటేషన్తో ఉంటుంది. అలాగే ఇక్కడ మైనస్ ఉంటే మొత్తం సిరీస్ మొత్తం పాజిటివ్తో ఉంటుంది. నెక్స్ట్ రేషనల్ పవర్స్, పాజిటివ్ రేషనల్ పవర్స్, నెగిటివ్ రేషనల్ పవర్స్. పాజిటివ్ రేషనల్ పవర్స్ అయినప్పుడు ఇక్కడ పాజిటివ్ రేషనల్ పవర్ అయినప్పుడు మన యొక్క ఎక్స్పాన్షన్లో పీకి క్యూకి మధ్యలో సైన్ మైనస్ సైన్తో ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ సైన్ కాబట్టి ఎక్స్పాన్షన్ మొత్తం పాజిటివ్ నొటేషన్తో ఉంటుంది. పాజిటివ్ సైన్స్ బిట్వీన్ ద టర్మ్స్ అండ్ the sign between p and q is minus. ఒక మైనస్ ఒక ప్లస్ నొటేషన్తో ఉంది కాబట్టి సిరీస్ ఎక్స్పాన్షన్ ఆల్టర్నేట్ ప్లస్ అండ్ మైనస్తో ఉంటుంది. నెక్స్ట్ పీక్యూ పీ బై క్యూ అనేది పాజిటివ్ రేషనల్ పవర్ కాబట్టి ఎక్స్పాన్షన్లో పీక్యూ మధ్య సైన్ మైనస్ సైన్తో ఉంటుంది. సేమ్ ఎక్స్పాన్షన్ మైనస్ సైన్తో ఉంటుంది. రేషనల్ పవర్స్ విత్ నెగిటివ్, ఒక ప్లస్ ఒక మైనస్ నోటేషన్తో ఉన్నాం కాబట్టి ఎక్స్పాన్షన్లో ఈచ్ టర్మ్ మధ్యలో మనకి ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్లు ఎగ్జిస్ట్ అవుతాయి. పీక్యూ మధ్య మనకి ఎక్స్పాన్షన్లో పాజిటివ్ సైన్తో ఉంటాము. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సిరీస్ మొత్తం పాజిటివ్ సైన్తో ఉంటాము. పీక్యూ టర్మినాలజీ మధ్యలో ఇక్కడ మనకి ప్లస్ నోటేషన్తో ఉంటాము. పవర్ మైనస్తో ఉంటే పీక్యూ మధ్యలో మనము పాజిటివ్ సైన్తో తీసుకోవాలి. అలా మీరు ఐడెంటిఫికేషన్గా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలమా. ఫస్ట్ బిట్ వన్స్ అగైన్ ఫార్ములే కంపేర్ విత్ 1 ప్లస్ ఇక్కడ ఎక్స్ నోటేషన్ యూజ్ చేసాం కాబట్టి మన యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్లో క్యాపిటల్ ఎక్స్ అనే డిఫరెంట్ లెటర్ని పెట్టుకుందాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ ఫామ్లో ఉంది. కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై 2, ఎన్ అంటే 5, ఎన్ అంటే 5. సో కంపారిజన్ విత్ స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2, ఎన్ ఈక్వల్ టు 5. వీటిని మనము ఇప్పుడే నోట్ చేసుకున్న ఫార్ములాస్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సిన్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ ఫార్ములా 1 మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఇక్కడ మనకి ఫస్ట్ 3 టర్మ్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఇది, సెకండ్ టర్మ్ ఇది, థర్డ్ టర్మ్ ఇది. సో 3 టర్మ్స్ రాసుకొని అండ్ సో ఆన్ అని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ అంటే 5, ఎక్స్ అంటే ఎక్స్ బై 2
by 1 factorial plus n 5 plus 1 by 2 factorial into x ante x by 2 whole square plus so on. This equal to 1 minus 5x by 2 by 1 factorial ante 1 plus 5 into 6 by 2 factorial ante 2 into x square by 4 ఈ హోల్ స్క్వేర్ న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేయాలమ్మా ప్లస్ సో 1 minus 5x by 2 plus 2 3's cancel 5 3's are 15 x square by 4 plus so on. Therefore first three terms are 1 comma minus 5x by 2 comma 15 x square by 4. సో ఫార్ములా ఇది, దీన్ని మనము ఇచ్చిన ప్రాబ్లంకి అప్లై చేసాం. ఇలా మనము ఫస్ట్ 3 టర్మ్స్ అప్లై చేయాలంటే ముందుగా ఫార్ములాని అప్లై చేసుకొని దాని నుంచి మనము 3 టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ ఇచ్చిన ప్రాబ్లంలో టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మన యొక్క స్టాండర్డ్ ఫామ్స్లోకి ప్రాబ్లమ్ని ముందుగా చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ 1 నోటేషన్తో ఉండాలి అంటే మనకి ఎంత కాన్స్టెంట్ అయితే ఇచ్చారో ఆ కాన్స్టెంట్ని కామన్ తీద్దాము. 3ని కామన్ తీస్తే 1 ప్లస్ 4x by 3. పక్కన ఉన్న టర్మ్లో 3 లేదు కాబట్టి కామన్ తీసినప్పుడు అది బై నోటేషన్లోకి వస్తుంది. హోల్ పవర్ మైనస్ 2/3. సో 3 పవర్ ఈ మైనస్ 2/3 దీనికి అప్లికేబుల్, దీనికి అప్లికేబుల్ మీన్స్ 3 పవర్ మైనస్ 2/3 ఇంటూ 1 ప్లస్ 4x by 3 హోల్ పవర్ మైనస్ 2/3. ఇందులో ముందుగా మనము దీన్ని కంపారిజన్ తీసుకొని ఆ టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 3 పవర్ మైనస్ 2/3తో మల్టిప్లై చేసుకోవాలి. కంపేర్ 1 ప్లస్ 4x by 3 హోల్ పవర్ మైనస్ 2/3 విత్ 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/q. సో ఇది మనకి రేషనల్ నెంబర్ కాబట్టి 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/qతో కంపారిజన్ చేసుకుంటే మనకి క్యాపిటల్ X 4x by 3 ఉంది, p 2 q 3. మన యొక్క p/q నోటేషన్లో ఉన్న ఎక్స్పాన్షన్స్కి x/q హోల్ పవర్ 1 x/q హోల్ స్క్వేర్ x/q హోల్ క్యూబ్ అలా వస్తాయి కదా. సో x/q కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం. x/q అంటే 4x by 3 by q 3 4x by 9. ఈ వాల్యూస్ను మనము 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ q బై మైనస్ p/q నోటేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుందామా. సో 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా 1 మైనస్ p by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ మైనస్ సో ఆన్. ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్తో ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్లో ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్ టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ p/q నెగిటివ్ పవర్తో ఉంది కాబట్టి pqల మధ్య నోటేషన్ ప్లస్ సైన్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, నెక్స్ట్ అండ్ సో ఆన్ అని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇందులో మనము లిస్ట్ అవుట్ చేసుకున్న p వాల్యూని, q వాల్యూని, x/q వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే దెన్ వి గెట్ 1 మైనస్ 8x by 9 ప్లస్ 80x స్క్వేర్ by 81 మైనస్ సో ఆన్. ఇది ఈ పార్ట్ వరకు మాత్రమే. మనకి ఇచ్చిన ప్రాబ్లంకి టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వచ్చిన ఈ ఎక్స్పాన్షన్ని 3 పవర్ మైనస్ 2/3తో మల్టిప్లై చేసుకోవాలి. In this first 3 terms are 3 power minus 2/3 into 1 3 power minus 2/3 comma minus 3 power minus 2/3 into 8x by 9 comma 3 power minus 2/3 into 80x square by 81. సో ఇందులో ఉన్న ఈచ్ టర్మ్ని 3 పవర్ మైనస్ 2/3తో మల్టిప్లై చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే
4 మైనస్ 5x హోల్ పవర్ మైనస్ 1/2. ముందుగా ఇక్కడ ఇచ్చిన కాన్స్టెంట్ ఎంతైతే ఉందో దాన్ని కామన్ తీద్దామా. హోల్ పవర్ మైనస్ 1/2. దిస్ ఈక్వల్ టు 4 పవర్ మైనస్ 1/2. 1 minus 5x by 4 whole power minus 1/2. Compare this expansion only. Compare 1 minus 5x by 4 whole power minus 1/2 with 1 minus x whole power minus p by q. Then x equal to 5x by 4, p equal to 1, q ఈక్వల్ టు 2. ఈ పీ బై క్యూ నోటేషన్లో రేషనల్ పవర్స్లో ఉన్న ఎక్స్పాన్షన్కి మనకి ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ సో ఆన్లో ఉంటాం కాబట్టి సో ఎక్స్ బై క్యూ కూడా ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎక్స్ అంటే 5x by 4 by q అంటే 2. దిస్ ఈక్వల్ టు 5x by 4 2s are 8. ఇలా కంపారిజన్ అంటే ఎక్స్ పీ క్యూ నెక్స్ట్ ఎక్స్ బై క్యూ ఇలా లిస్ట్ అవుట్ చేసుకుని సిన్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఈక్వల్ టు బోత్ ఆర్ మైనస్ సేమ్ సైన్తో ఉన్నాం కాబట్టి ఎక్స్పాన్షన్ మొత్తం పాజిటివ్ సైన్తోనే ఉంటామా. 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ 1 ప్లస్ పీ ఇంటూ ఇక్కడ రేషనల్ పవర్ యొక్క సైన్ మైనస్తో ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్లో పీక్యూల మధ్య నోటేషన్ పాజిటివ్తో తీసుకుంటాం. పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ వరకే కాబట్టి ఈ 3 టర్మ్స్ నోట్ చేసుకొని ఇందులో ఈ లిస్ట్ అవుట్ చేసిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఇలా మనము ఈ ఎక్స్పాన్షన్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ ఈ ఎక్స్పాన్షన్కి 3 టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మనకి ఫైనల్గా ఇచ్చిన ప్రాబ్లంలో 3 టర్మ్స్ కావాలి కాబట్టి ఇచ్చిన ప్రాబ్లంలో కామన్ తీసినటువంటి 4 పవర్ మైనస్ 1/2తో ఈ సిరీస్ని మల్టిప్లై చేద్దాము. మనకి ఇచ్చిన ప్రాబ్లం 4 మైనస్ 5x హోల్ పవర్ మైనస్ 1/2. దీంట్లో 4 పవర్ మైనస్ 1/2ని కామన్ తీస్తే ఈ ఎక్స్పాన్షన్కి మనము ఫస్ట్ 3 టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేసాం. ఈ 3 టర్మ్స్ని 4 పవర్ మైనస్ 1/2తో మల్టిప్లై చేయాలి. 4ని ముందుగా 2 స్క్వేర్ అని రాసుకుందాము. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ మైనస్ 1 మీన్స్ 1/2. సో ఫస్ట్ 3 టర్మ్స్ అంటే ఈ 1/2తో ఈ సిరీస్ని మల్టిప్లై చేసుకోవాలి. 1/2 ఇంటూ 1/2 కామా 5x by 2 8s are 16. 75x square by 128 2s are 256. These are the first 3 terms in this expansion. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.